2 కేలు ఉన్నాయి. ఒకసారి ఉడకబెట్టిన అరటి పండ్లు తీసుకొని రా, ఇక్కడ కిందకి తీసుకొని వెళ్ళి తినిపిద్దాము. స్పెషల్గా కేరళ నుంచి నేను నేంద్ర పഴం తీసుకొని వచ్చాను. ఉడకబెట్టిన అరటిపండు చాలా స్పెషల్. ఇదిగోండి, తీసుకోండి. ఇన్సూరెన్స్ ఉంది కదా, തീസ്കോണ്ടി. താങ്ക് യു. നരേഷ് ഗാരു നേന്ത്രപ്പഴം നിങ്ങൾക്കറിയില്ലേ? പിന്നെ നേന്ത്രപ്പഴം പറഞ്ഞാൽ എന്താണ് പറയണത് ചേട്ടാ? നരേഷ് ചേട്ടാ, വിമല രാമൻ ഒരു പഴം എടുത്തോളൂ, കാമുന ഒരു പഴം എടുത്തോളൂ, പിടിച്ചോളൂ. ఒక క్వశ్చన్ యుక్తి రీసెంట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్, అందులో ఓమీ క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మీతో మీరు సినిమా చేశారు లుటుగయే. జస్ట్ వాంట్ టు ఆస్క్ హౌ ది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఓమీ. Imran Hashmi, Omi. He's an amazing person, very humble. He's a gentleman, and I was starstruck, obviously, on the first day when I was working with him. But yes, it was lovely. Thank you. ఉడకబెట్టిన అరటిపండు ఎలా ఉంది? అంతగా ఉడకలే ఇది. ఇది రాజీవ్ కనకాలకి అస్సలు ఇష్టం లేదు, అందుకనే నేను ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడికి తీసుకొచ్చాను మీ అందరికీ. పగ తీర్చుకోవట్లేదని మా మీద పగ తీర్చుకుంటే ఎలా? ఒక పగ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీకు ఈ గర్ల్ ఫ్రెండ్ని చూస్తే కాళ్ళు వణుకుతాయి అని చెప్పారు. అది ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడైనా కాళ్ళు వణుకుతున్నాయా రియల్ లైఫ్లో? లేదు, ఇప్పుడు కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి, వనకట్లేదు. పెళ్ళైన తర్వాత వనకట్లేదు. పెళ్ళైన తర్వాత అసలు ఒక్కసారి కూడా మీకు భయం అనేది లేదు? అసలు భయం లేదు పెళ్ళైన తర్వాత. ఐఎమ్ హ్యాపీ. నరేష్ గారు, మీకు ఎప్పుడు భయం వేస్తుంది? సుమగారు ఇలాంటి క్వశ్చన్లు అడిగితే భయం వేస్తుంది. నేను భయాలన్నీ దాటి వచ్చిన వీరుణ్ణి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నిసార్లన్నా ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకెళ్ళేవాడిని నేను. ఎస్ సార్, ఇదే స్పిరిట్తో మీరు ఒకసారి మాకు యూత్, నాలాంటి యూత్కి మీరు లవ్ టిప్స్ ఇవ్వాలి. లవ్ టిప్స్. లవ్ అనేది టిప్పు మాత్రమేనమ్మా, అసలు షిప్ తర్వాత మొదలవుతుంది. అలాంటి షిప్పులు ములుగుతుంటాయి, తేలుగుతుంటాయి, దాన్ని దాటి వచ్చినోడే కే ర్యాంప్. అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి, అదే డైలాగ్ అక్కడ మీరు ట్రైలర్ లాంచ్లో చెప్పారు. ఇప్పుడు కూడా ఒక మంచి డైలాగ్ ఏదైనా మా వెయిటింగ్ కదా యూత్, స్టేజ్ మీద చెప్తారా? స్టేజ్ మీద ఓకే, స్టేజ్ మీద కమింగ్ అప్ నరేష్ గారి డైలాగులు కమింగ్ అప్. అలాగే యుక్తి, మీరు మార్కో సినిమా కూడా చేశారు మలయాళంలో. నന്നായി యాక్ట్ ചെയ്തിട്ടോ, വളരെ നന്നായിട്ടായിരുന്നു എൻ്റെ ഗുരുവായൂരപ്പ. అయితే అట్లా మార్కో లాంటి ఒక మంచి వైలెంట్ పర్ఫార్మెన్స్ మన కిరణ్ గారికి ఎలా ఉంటుందంటారు? I think Kiran is an amazing actor. He's very passionate about his work, and I think he will do a very good violent film if he wants to. Very good action he can do. There's a little bit of action in our film also, but yeah, there's a lot of potential in that zone also. కిరణ్ అబ్బవరం గారు, మీకు దేవుడు వచ్చి వరం ఇస్తాను అంటే మీరు ఏం అడుగుతారు? ఇదిగో మీరందరూ చూపించేంత ప్రేమ ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటాను. నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఈ మలయాళం అమ్మాయిని పడేయడానికి మీరు మలయాళం నేర్చుకున్నారు కదా, కొంచెం కొన్ని వర్డ్స్ చెప్తా మలయాళం, తెలుగులో చెప్పండి. అరే మైక్ ఇవ్వండి రా, ఇద్దరికి ఇవ్వండి, నరేష్ గారికి కూడా ఇవ్వండి ఒక మైక్. మన దగ్గర 1/2 డజన్ మైక్లు ఉన్నాయి కదా, బేగం బజార్లో కొన్నవి. ఓకే సార్, ఫస్ట్ సంసారికణం. సంసారం బాగా చేయండి, నేను అంతే కదా. కాదు సార్, నరేష్ గారు చెప్పండి. అర్థమైందండి. అర్థమైంది కాదు, రాంగ్ ఆన్సర్. ఇంకొక అరటిపండు వస్తుంది మీకు కరెక్ట్గా చెప్తే. సంసారికణమా? సంసారికణం ఒక్కటి చెప్తున్నానమ్మా, అమ్మాయిల్ని పడేయడానికి మలయాళమే మాట్లాడక్కర్లేదు. కొన్ని పట్లు ఉన్నాయి, ఆ పట్లు ఉంటే ఎవరైనా పడేయచ్చు. మీ దగ్గర చాలా పట్లు ఉన్నాయి. మళ్ళీ నేను జనరల్గా కేరాప్ గురించి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ పదం దేశ్యం. దేశ్యం
దేశ్యం. సంసారికడం మాట్లాడండి, అది సంసారికడం మాట్లాడాలి. అవును. విమలారామన్ చెప్తుంది దేశ్యం. దేశ్యం. hatred. మీనింగ్ ఆఫ్ దేశ్యం. hatred. Anger. కోపమా? కరెక్ట్. Anger కదా. వెరీ గుడ్. మేడం కి 2 అరటి పండ్లు ఇవ్వు. ఓకే, నెక్స్ట్ వర్డ్ అచ్చమ్మ. భయమా. అచ్చమ్మా. పిన్నమ్మ. కొంచెం దగ్గరగా వచ్చారు మీరు. కాదు, నాన్నమ్మ. లాస్ట్ వర్డ్ నల్ల కుట్టి. చాలా మంచి అమ్మాయి. ఓ, ఈ వర్డ్ మీకు బాగా తెలిసేలా? నాకంటే ముందు కిరణ్ చెప్పాడు, అక్కడ కిరణ్ గారు మలయాళంలో నరేష్ గారి గురించి ఒక లైన్ చెప్పండి. నల్ల కుట్టెన్. నల్ల కుట్టెన్. యుక్తి గురించి నల్ల కుట్టి. ఓ సూపర్.